హాయ్ అందరికీ. మీరు ఏపీపీఎస్సీ జేఎల్, డిఎల్, పిఎల్ ఇంగ్లీష్ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా? ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లిటరేచర్లో మూమెంట్స్, ఇంపార్టెంట్ ఆథర్స్ మరియు మోడల్ ఆన్సర్స్ ఎలా రాయాలో పూర్తిగా చర్చించుకోబోతున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ ప్రిపరేషన్పై ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. లిటరరీ మూమెంట్స్, ఇంపార్టెన్స్ అండ్ కాంటెక్స్ట్. లిటరరీ మూమెంట్స్ని స్టడీ చేయడం వల్ల మనకు కాంటెక్స్ట్ తెలుస్తుంది. ఏ పోయం లేదా నావెల్ లేదా ప్లే ఎందుకు అలా రాయబడింది, సొసైటీలో అట్మాస్ఫియర్ ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండింది, రైటర్స్ ఏ ఇన్ఫ్లుయెన్స్తో రాశారు, ఇవన్నీ మూమెంట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లిటరరీ మూమెంట్స్ ద్వారా. ఈ లిటరరీ మూమెంట్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటాయి. అలా ప్రిపేర్ అవుతే మెమరీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. రొమాంటిసిజం, నేచర్, ఇమోషన్ అండ్ ఇమాజినేషన్. రొమాంటిసిజం అనేది 18వ శతాబ్దం చివరిలో మొదలై 19వ శతాబ్దం ప్రారంభం వరకు లిటరేచర్లో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఈ మూమెంట్లో ఇమోషన్, ఇమాజినేషన్, నేచర్ మీద లవ్, ఇండివిజువల్ ఫీలింగ్ను సెలబ్రేట్ చేయడం జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఫ్రీడమ్ కాన్సెప్ట్ లిటరేచర్లో ప్రబలంగా కనిపించింది. వర్డ్స్వర్త్, కోలరిడ్జ్, బైరన్, షెల్లీ, కీట్స్ లాంటి రైటర్స్ రొమాంటిసిజం పిల్లర్స్. వర్డ్స్వర్త్ ప్రకృతిని ఒక ఆధ్యాత్మిక శక్తిగా చూశాడు. కీట్స్ ఏమో అందాన్ని జీవిత సత్యంలా భావించాడు. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అన్నది కీట్స్ ప్రసిద్ధమైన లైన్. షెల్లీ ఓడ్ టు ద వెస్ట్ విండ్లో చేంజ్ మరియు ఫ్రీడమ్ను చూపించాడు. బైరన్ రెబలియస్ నేచర్ని లిటరేచర్లోకి తీసుకొచ్చాడు. రొమాంటిక్ పోయిట్స్ క్లాసికల్ రూల్స్ను తిరస్కరించి స్పాంటేనిటీ, పర్సనల్ ఎమోషన్స్, నేచురల్ సింప్లిసిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. విక్టోరియన్ ఏజ్, మొరాలిటీ, సోషల్ ఇష్యూస్. ఈ విక్టోరియన్ ఏజ్ అనేది 1837 నుండి 1901 వరకు ఉన్న సమయం. ఇండస్ట్రియల్ రివల్యూషన్ తర్వాత సొసైటీలో వచ్చిన మార్పులను విక్టోరియన్ లిటరేచర్లో స్పష్టంగా చూడవచ్చు. చార్లెస్ డికెన్స్ పావర్టీ, చైల్డ్ లేబర్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని తన నావెల్స్లో చక్కగా చూపించాడు. డేవిడ్ కాపర్ఫీల్డ్, అలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నావెల్స్లో డికెన్స్ లోవర్ క్లాస్ స్ట్రగుల్స్ను రియలిస్టిక్గా చూపించాడు. థామస్ హార్డీ పెసిమిస్టిక్ థీమ్స్ని మరియు ఫేట్ కాన్సెప్ట్ను ఎక్స్ప్లోర్ చేశాడు. టెస్ ఆఫ్ ద డ్యూర్బలిస్, జూడ్ ద అబ్స్క్యూర్ నావెల్స్లో హార్డీ ట్రాజడీను, రూరల్ సొసైటీ డిక్లైన్ని హైలైట్ చేశాడు. అల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ మోరల్ కాన్ఫ్లిక్ట్స్, పేట్రియాటిజం, ఫెయిత్, లాస్ను తన పోయిటరీలో చూపించాడు. విక్టోరియన్ లిటరేచర్లో సోషల్ క్రిటిసిజం మరియు మోరల్ సీరియస్నెస్ ప్రధానంగా కనిపిస్తాయి. మోడర్నిజం, ఎక్స్పెరిమెంటేషన్, ఫ్రాగ్మెంటేషన్. మోడర్నిజం మూమెంట్ 20వ శతాబ్దం ప్రారంభంలో లిటరేచర్లో కొత్త మార్గాలను తీసుకొచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సొసైటీలో వచ్చిన స్పిరిచువల్ ఎంప్టీనెస్, ఫ్రాగ్మెంటేషన్, ఎలియనేషన్ అన్నీ మోడర్నిస్ట్ రైటర్స్ లిటరేచర్లో రిఫ్లెక్ట్ చేశారు. టిఎస్ ఎలియట్స్ ద వేస్ట్ ల్యాండ్ స్పిరిచువల్ డికే మరియు ఫ్రాగ్మెంటెడ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని చూపిస్తుంది. వర్జీనియా వుల్ఫ్, మిసెస్ డాలవే టు ద లైట్ హౌస్ నావెల్స్లో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ని ఉపయోగించింది. జేమ్స్ జాయిస్ యులిసిస్ నావెల్లో ఎక్స్పెరిమెంటల్ నారేటివ్ స్టైల్ను ఎక్స్ప్లోర్ చేశాడు. మోడర్నిస్ట్ రైటర్స్ ట్రెడిషనల్ నారేటివ్ స్ట్రక్చర్ను రిజెక్ట్ చేసి సింబాలిజం, ఐరనీ, మిథికల్ మెథడ్ లాంటి టెక్నిక్స్ని ఉపయోగించారు. ఈ మూమెంట్ లిటరేచర్ను అనలిటికల్, సైకలాజికల్, ఎక్స్పెరిమెంటల్ దిశగా తీసుకువెళ్ళింది. పోస్ట్ మోడర్నిజం, ఐరనీ అండ్ ప్లేఫుల్నెస్. పోస్ట్ మోడర్నిజం మూమెంట్ 1945 తర్వాత లిటరేచర్లో రియలిజం, సింగిల్ ట్రూత్ కాన్సెప్ట్ను క్వశ్చన్ చేసింది. ఐరనీ, ప్లేఫుల్నెస్,
మెటాఫిక్షన్ వంటి లక్షణాలు పోస్ట్ మోడర్న్ లిటరేచర్లో ప్రధానంగా కనిపిస్తాయి. సల్మాన్ రష్దీ మిడ్ నైట్స్ చిల్డ్రన్ నావెల్లో మ్యాజిక్ రియలిజం, ఫ్రాగ్మెంటెడ్ ఐడెంటిటీని చూపించాడు. మార్గరెట్ అట్వుడ్ ద ఎడిబుల్ ఉమెన్ నావెల్ కన్జ్యూమరిజం, ఫిమేల్ ఐడెంటిటీపై ఫోకస్ చేసింది. శామ్యుల్ బెకెట్ వెయిటింగ్ ఫర్ గోడో ప్లేలో అబ్సర్డిజం, ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీని చూపించాడు. పోస్ట్ మోడర్న్ టెక్స్ట్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్కి స్థలం ఇస్తాయి, రీడర్ ఇమాజినేషన్ మీద ఆధారపడతాయి. పోస్ట్ కొలోనియల్ అండ్ డయాస్పోరా, ఐడెంటిటీ అండ్ కాన్ఫ్లిక్ట్. పోస్ట్ కొలోనియల్ లిటరేచర్లో ఐడెంటిటీ క్రైసిస్, కల్చరల్ కాన్ఫ్లిక్ట్, హైబ్రిడిటీ లాంటి థీమ్స్ కనిపిస్తాయి. చినువా అచెబే థింగ్స్ ఫాల్ అపార్ట్ నావెల్లో ఇగ్బో సొసైటీ మరియు కొలోనియల్ రూల్ క్లాష్ చూపించబడింది. ముల్క్రాజ్ ఆనంద్ అన్టచబుల్ నావెల్లో క్యాస్ట్ అప్రెషన్, సోషల్ ఇంజస్టిస్ చూపించాడు. డయాస్పోరా లిటరేచర్లో నోస్టాల్జియా, డిస్ప్లేస్మెంట్, కల్చరల్ కాన్ఫ్లిక్ట్ వంటి థీమ్స్ కనిపిస్తాయి. సాల్మన్ రష్దీ, ఏకే రామానుజన్, జుంపా లహిరి లాంటి రైటర్స్ డయాస్పోరా ఎక్స్పీరియన్స్ని హైలైట్ చేశారు. ఇంపార్టెంట్ ఆథర్స్, థీమ్స్ అండ్ స్టైల్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఆథర్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. షేక్స్పియర్ యూనివర్సల్ హ్యూమన్ ఎమోషన్స్ను ఎక్స్ప్లోర్ చేశాడు. హ్యామ్లెట్లో ఇండిషన్, మ్యాక్బెత్లో అంబిషన్, ఒథెల్లోలో జెలసీ, ద టెంపెస్ట్లో ఫర్గివ్నెస్ థీమ్స్ కనిపిస్తాయి. షేక్స్పియర్ బ్లాంక్ వర్స్, సొలిలోక్వి, కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ద్వారా లిటరేచర్లో ఎవర్ లాస్టింగ్ లెగసీ క్రియేట్ చేశాడు. జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ ద్వారా హ్యూమన్ ఫ్రీవిల్, డిజొబీడియన్స్ థీమ్స్ను ఎక్స్ప్లోర్ చేశాడు. శాటన్ క్యారెక్టర్ను ట్రాజిక్ హీరోలా చూపించడం మిల్టన్ స్టైల్కి ఎగ్జాంపుల్. వర్డ్స్వర్త్ నేచర్ పోయిట్గా ఫేమస్. ట్రింటన్ అబే ఇమ్మోర్టాలిటీ ఓడ్లో నేచర్, చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్, స్పిరిచువల్ హీలింగ్ థీమ్స్ కనిపిస్తాయి. వర్డ్స్వర్త్ పోయిట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని డిఫైన్ చేశాడు. టిఎస్ ఇలియట్ మోడర్నిస్ట్ పోయిట్రీలో స్పిరిచువల్ బ్యార్నెస్, ఫ్రాగ్మెంటేషన్ చూపించాడు. ద వేస్ట్ ల్యాండ్ పోయమ్స్లో మిథికల్ మెథడ్, మల్టిపుల్ వాయిసెస్, ఫ్రాగ్మెంటెడ్ నేరేటివ్ స్ట్రక్చర్ను ఉపయోగించాడు. వర్జీనియా వుల్ఫ్ సైకలాజికల్ రియలిజం, ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ స్టైల్ను లిటరేచర్లో ఇంట్రడ్యూస్ చేసింది. మిసెస్ డాలవే టు ద లైట్ హౌస్ నావెల్స్లో వుల్ఫ్ ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ని హైలైట్ చేసింది. చార్లెస్ డికెన్స్ పావర్టీ, చైల్డ్ లేబర్, సోషల్ ఈవిల్స్పై దృష్టి పెట్టాడు. హిజ్ నావెల్స్ ఎక్స్పోజ్డ్ అర్బన్ లైఫ్ స్ట్రగుల్స్, విక్టోరియన్ సొసైటీ కాంట్రడిక్షన్స్. డేవిడ్ కాపర్ఫీల్డ్ నావెల్ ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్స్తో రియలిస్టిక్ పోర్ట్రేలు వచ్చింది. జాన్ కీట్స్ సెన్సియస్ ఇమేజరీ, లవ్ ఫర్ బ్యూటీ థీమ్స్ ఎక్స్ప్లోర్ చేశాడు. ఓడ్ టు ఎ నైటింగేల్, టు ఆటమ్ పోయమ్స్లో కీట్స్ మోర్టాలిటీ, బ్యూటీ, ఇమాజినేషన్ని సెలబ్రేట్ చేశాడు. రాబర్ట్ బ్రౌనింగ్ డ్రమాటిక్ మోనోలాగ్ ఫామ్లో సైకాలజీ, హ్యూమన్ మైండ్ డెప్త్ను చూపాడు. మై లాస్ట్ డచెస్ పోయంలో పొసెసివ్నెస్, పవర్ డైనమిక్స్ ఉన్నాయి. జీబీ షా సోషల్ క్రిటిసిజం, సెటైరికల్ కామెడీ ద్వారా సొసైటీ హిపోక్రసీస్ని ఛాలెంజ్ చేశాడు. సెయింట్ జాన్ ప్లేలో జోన్ ఆఫ్ ఆర్క్ క్యారెక్టర్ని ఫియర్లెస్ ఉమెన్గా చూపించాడు. సాల్మన్ రష్దీ ఇండియన్ హిస్టరీ, మ్యాజిక్ రియలిజం ద్వారా కాంప్లెక్స్ ఐడెంటిటీల్ని ఎక్స్ప్లోర్ చేశాడు. మిడ్ నైట్స్ చిల్డ్రన్ నావెల్లో పర్సనల్ స్టోరీ, నేషనల్ హిస్టరీ మిక్స్ అయ్యాయి. గిరీష్ కార్నాడ్ ఇండియన్ మిత్స్, ఫోక్ ఎలిమెంట్స్ను మోడర్న్ కాంటెక్స్ట్లో అడాప్ట్ చేశాడు. హయవదన ప్లేలో ఇన్కంప్లీట్నెస్, ఐడెంటిటీ సెర్చ్ థీమ్స్ కనిపిస్తాయి. ఇక మోడల్ ఆన్సర్స్, స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్. ఇప్పుడు మోడల్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో డీటెయిల్గా చూద్దాం.
ఆన్సర్ రైటింగ్లో స్ట్రక్చర్ చాలా ముఖ్యం. ఇంట్రడక్షన్లో మూమెంట్ లేదా ఆథర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. మెయిన్ బాడీలో థీమ్స్, స్టైలిస్టిక్ ఫీచర్స్, ఎగ్జాంపుల్స్, అట్లీస్ట్ 2 డైరెక్ట్ కోట్స్ కంపల్సరీగా ఉండాలి. కంక్లూజన్లో ఓన్ అనాలిసిస్, మూమెంట్ ఇంపార్టెన్స్ లేదా ఆథర్ సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఆన్సర్, రొమాంటిసిజం స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ రొమాంటిసిజం క్వశ్చన్కి మోడల్ ఆన్సర్స్ స్ట్రక్చర్. ఇంట్రడక్షన్లో రొమాంటిక్ మూమెంట్ సోషియో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెయిన్ బాడీలో వర్డ్స్వర్త్ నేచర్లో కీట్స్ బ్యూటీ వర్షిప్, షెల్లీ రివల్యూషనరీ స్పిరిట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కోట్స్ ఉపయోగించడం తప్పనిసరి. కీట్స్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ వంటివి క్రెడిబిలిటీని పెంచుతాయి. కంక్లూజన్లో రొమాంటిసిజం ఇండివిజువల్ ఇమోషన్స్, ఇమాజినేషన్, లేటర్ పోయట్రీ ఇన్ఫ్లుయెన్స్పై మెన్షన్ చేయాలి. ఇక ప్రాక్టీస్, రివిజన్ టెక్నిక్స్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం డైలీ ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. వీక్లీ పీర్ రివ్యూ, సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి. కీవర్డ్స్ అండర్లైన్ చేయడం వల్ల ఎవాల్యుయేటర్కి క్లారిటీ వస్తుంది. కంపారిటివ్ చార్ట్స్ లేదా స్మాల్ డయాగ్రామ్స్ ఉపయోగించడం ఆన్సర్ ప్రజెంటేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. లిటరరీ మూమెంట్స్ ప్రిపేర్ చేయడానికి టైమ్ లైన్ చార్ట్ కంపల్సరీ. ప్రతి ఆథర్పై అట్లీస్ట్ 2 పేజెస్ హ్యాండ్ రిటెన్ నోట్స్ మెయింటైన్ చేయాలి. కొటేషన్స్ సేకరించడానికి సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి. మూమెంట్స్, చార్ట్, ఆథర్, థీమ్స్, ఇంపార్టెంట్ కోట్స్ 3 పిల్లర్స్గా ఉండాలి. రివిజన్ని వీక్లీ వన్స్ కంపల్సరీ చేయాలి. ఫ్లాష్ కార్డ్స్, సెల్ఫ్ క్విజెస్, వాయిస్ నోట్స్ వాడితే రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మోటివేషన్ మెయింటైన్ చేయడం ముఖ్యమైన పాయింట్. స్మాల్ గోల్స్ అచీవ్ చేయడం, సెలబ్రేట్ చేయాలి. డైలీ టైం టేబుల్ స్టిక్ అవ్వడం డిసిప్లిన్ డెవలప్ చేస్తుంది. మార్క్ టెస్ట్లో గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా కరెక్షన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాయి. ఓల్డ్ పేపర్స్ని సాల్వ్ చేయడం ద్వారా అక్యురసీ, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. వీక్లీ రివిజన్స్ ద్వారా మెమరీ ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.